ఓం గం గణపతే నమః. అందరికీ నమస్కారం. ఈసారి మీరు ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో చేసిన వినాయకుడిని పూజిస్తున్నారా? లేక మట్టితో చేసిన వినాయకుడిని పూజిస్తున్నారా? మీకు మీరే గమనించుకోండి. మట్టితో చేసిన వినాయకుడి వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వల్ల నష్టమే తప్పితే లాభం లేదు. మట్టితో చేసిన గణపయ్య వల్ల పంచభూతాల శక్తి అందులో ఇమిడి ఉంటుంది. అందులోనూ వినాయకుడు ప్రకృతి ప్రేమికుడు. మనము వినాయక చవితి రోజు కూడా పత్రితో పూజిస్తాము. కారణం, వినాయకుడికి ఈ ఈ ప్రకృతి అంటే చాలా ఇష్టం. అందుకని ఈసారి మనం మట్టితో చేసిన వినాయకుడిని పూజించడం వలన మీ పూజ పరిపూర్ణమవుతుంది. మీరు నిమజ్జనం చేయటం వల్ల కూడా అందులో నివసించే జలజీవులకు ఎటువంటి హాని జరగదు. ఈసారి వినాయకుడిని వరదల నుంచి ప్రజల్ని కాపాడమని వేడుకోండి. స్వస్తి. లోకా సమస్త సుఖినో భవంతు.